ఈ విశేష ధాతు ప్రయోగాలు చూస్తున్నాము, విశేష క్రియాపదాలు. ఇందులో ముందుగా మనం కరోతి అనేది ఇప్పుడు చూస్తున్నాం. మనం కరోతి అనే వెర్బ్ ఎప్పుడు కూడా మనం జనరల్ గా ఒక వెర్బ్ ఫార్మ్ చెప్పినప్పుడు మనం ఫస్ట్ చెప్పే ఫార్మ్ ఏది ఉంటుందంటే ప్రథమ పురుషంలో ఏకవచన రూపాన్ని చెప్తాం. కరోతి అనగానే మిగతా అవన్నీ మనకు వచ్చేయాలి. కరోతి కురుత కుర్వంతి, కరోషి కురుత కురుత, కరోమి కుర్వహ కుర్మహ, ఈ మూడు వచ్చేసారు. మనకు మూడు పురుషాల్లో మనకు వచ్చేటప్పుడు ఇది మనం హాఫ్ వెర్బల్ ఫార్మ్సే చూస్తున్నాం. ఇప్పుడు కూడా చూడండి, ఇవి ఇప్పుడు 9 వెర్బల్ ఫార్మ్స్ చూసాం. అంటే 3 వచనాలు, 3 పురుషాలు, 9 ఫార్మ్స్ మనం చూసాం. ఇప్పటికి ఇంకో 9 ఫార్మ్స్ ఉన్నాయి. అది కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ లో చదువుతాం అన్నమాట. అంటే హాఫ్ ఆఫ్ విభక్తి రూపాలు చదువుతున్నాం. అది కూడా ప్రస్తుతం ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ లో మాత్రం చూస్తున్నాం మనం. తర్వాత మిగతా టెన్సెస్ కూడా చూస్తాం అన్నమాట. సహ ధ్యానం కరోతి, తే అధ్యాపనం నా. అప్పుడు మనం స్త్రీలింగం పుంలింగం రెండు వస్తాయి అనుకున్నాం సార్. అది తే కురుతః ఒకటి, తర్వాత కురుథ. ఏ అంటే ప్రథమ పురుషం కదా, ప్రథమ పురుషం. కురుతః అంటే ద్వివచన రూపం చెప్పారు, అంటే స్త్రీలింగ రూపం చెప్పారు. ఇప్పుడు పుల్లింగ రూపంలో తే అంటే కుర్వంతి. రైట్. yes, next. త్వాం శయనం కరోషి, భవంతః మననం కుర్వంతి. అనకూడదండి, ఇది త్వం అనాలి అంతే. త్వంకి తేడా ఉందిగా. త్వం ఈస్ ప్రథమా విభక్తి, త్వాం ఈస్ ద్వితీయ విభక్తి. త్వం అంటే యు, నీవు. త్వాం అంటే నిన్ను, యు, అది కూడా యునే ఇంగ్లీష్ లో నిన్ను. మనకి నువ్వుకి నిన్నుకి తేడా ఉందిగా, ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి. త్వం శయనం కరోషి. భవంతః మననం కుర్వంతి, యువాం పాకం కురుతః. ముందర చెప్పింది రైట్, ఒత్తు. కురుతః. త్వం యువాం యూయం కదా, మధ్యమ పురుషం కదా, భవంతౌ పాలనం కురుతః, కిం యూయం స్వచ్ఛతాం కురుతః, ఆవాం మార్జనం. ఆగండి, ఒక్కసారి మళ్ళీ చెప్పండి. భవంతౌ పాలనం, అది కాదు, అది ఓకే, దట్ ఈస్ ఓకే. నెక్స్ట్ అది 7th. కిం యూయం స్వచ్ఛతాం కురుతః. ఎందుకు వస్తుంది? యువాం యూయం బహువచనం కదా. యువాం యూయం, yes sir. యువాం యూయం బహువచనం. థర్డ్ వన్ కురుథ. కరెక్ట్, ఓకే, గుడ్. ఆవాం మార్జనం కుర్వః, తౌ భోజనం కురుతః, త్వం రోదనం కరోషి, భవతి ప్రక్షాళనం కరోతి, ఏతౌ భజనం కురుతః, కిం భవత్యౌ కార్యం కురుతః, తాః కిం కరోతి, ఆవాం కిం. ఆగండి, ఇది ఒక్కసారి మళ్ళీ చెప్పండి. తాః కిం కుర్వంతి. సాకేతాః. రైట్, నెక్స్ట్. ఆవాం కిం కుర్వః, వయం న కుర్మః. భవత్యః బోధనం కుర్వంతి. 18th. తే భవతి భవత్యౌ భవత్యః. తే కిమపి కురుతః. 19th. ఇక్కడ ఛాత్రే అన్నాడు అంటే ఛాత్రేని వాడు హింట్ ఇచ్చాడు, కనుక స్త్రీలింగం ద్వివచన రూపం వాడాలి. ఎగ్జాక్ట్లీ, ఫైన్, రైట్. 19th. సా కిం కరోతి. 20. కిం యూయం స్వకార్యం కురుథ. 21st. తాః చింతనం కుర్వంతి. 22.
భవంతౌ శయనం కురుతః 23 ఏతౌ అధ్యయనం కురుతః No. Yes. 24 వైద్యాః చికిత్సాం కుర్వంతి Correct. 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 25 మూర్ఖౌ నిందనం కురుతః Yes. బాలః రోదనం కరోతి కరెక్ట్. వండర్ఫుల్. ఎక్సలెంట్ గా చెప్పేశారు. ఈ Thank you. ధాతు రూపం ఇక్కడ రాశారు, మనం ఆల్రెడీ చూసాము. కరోతి కుర్తః కుర్వంతి, కరోషి కుర్తః కుర్త, కరోమి కుర్వః కుర్మః. ఈ స్పీడ్ గా మీరు కూడా చదువుకోవడం అలవాటు చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది. క్రీణాతి అనే వెర్బకు వచ్చాం మనం. ఈ వెర్బ్ ఫారం క్రీణాతి చెప్పాను కదా, ఎప్పుడు ఏకవచనం ప్రథమ పురుష రూపం చెప్తాం. దీన్ని బట్టి మీరు తర్వాత ఈజీగా చెప్పగలుగుతారు. క్రీణాతి అనగానే క్రీణీతః క్రీణంతి, క్రీణాతి క్రీణీతః క్రీణంతి, క్రీణాసి క్రీణీతః క్రీణీత, క్రీణామి క్రీణీవః క్రీణీమః. ఇవి మూడు పురుషాల్లో మనకు తెలుసు కదా, ఇంకా అలవాటైపోయింది కనుక ఇప్పుడు ఆ క్రూ ధాతువుకెల్లా చూసాము. ఇది కూడా ఆ విధంగానే కనుక ఇందులో దీనికి ధాతువు ఏమిటి? క్రీ అనేది ధాతువు అన్నమాట. క్రీ మన కరోతికి కృ ధాతువు, కాకి అనుకారం కృ. ఇది క్రీ అనేది ధాతువు క్రీ. మనకి మామూలుగా తీత అంటే క్రీతి క్రీతి క్రీత క్రీంతి అని రావాలి, అలా రాదు. అందుకనే ఇది విశేష క్రియాపదం అయింది. క్రీణాతి క్రీణీత క్రీణీత గుర్తుపెట్టుకోవాలి. క్రీణంతి అనే ఉంటుంది. కానీ మధ్యమ పురుష ఉత్తమ పురుషుల్లో మాత్రం ఏమొస్తుందంటే క్రీణాసి క్రీణీత క్రీణీత, రెండు నీలే ఉంటాయి అక్కడ. అలాగే ఉత్తమ పురుషులో కూడా క్రీణామి క్రీణీవః క్రీణీమః అని ఉంటుంది. ప్రథమ మంజూషాత కర్తృపదం అంటే కర్తృపదం మంజూషా తహ. తహ అంటే ఫ్రమ్ అని అర్థం. అది పంచమి విభక్తి. మనం విభక్తులు చదివినప్పుడు మీకు అప్పుడు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంటుంది. షాతహ, దీన్ని ప్రథమ మంజూషాత్ అని అనొచ్చు. వృక్షాత్, పర్ణాత్ ఇలా వస్తాయి అన్నమాట. కానీ ఈ తహ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోగం. ఇది పంచమి విభక్తిని సూచిస్తుంది. పంచమి అంటే మనకి తెలుగు విభక్తుల్లో వలన కంటెని పట్టి ఉంటుంది. ఇంగ్లీష్ లో ఫ్రమ్ అనే అర్థం వస్తుంది అనమాట, నుండి అనే అర్థం వస్తుంది. సో ప్రథమ మంజూషాత అంటే ఫ్రమ్ ది ఫస్ట్ బాక్స్ కర్తృపదం కర్తని అంటే ది డూయర్. ద్వితీయ మంజూషాత అంటే ఫ్రమ్ ది సెకండ్ బాక్స్ కర్మపదం ఆబ్జెక్ట్ అంటే ది ఇఫెక్టెడ్. చిత్వా ఎంచుకొని అంటే ఇందులో కర్తని ఇందులో కర్మని ఎంచుకొని. క్రీధాతోః, ఈ ధాతు అనే దానికి ఇది షష్ఠి విభక్తి రూపం. ధాతోః అంటే ధాతువు యొక్క అని అర్థం అనమాట. క్రీధాతువు యొక్క ఉచితైన క్రియాపదేన, సరైనటువంటి క్రియాపదాన్ని ఉపయోగించి. ఉచితైన క్రియాపదేన అంటే అర్థం ఏమిటి? అక్కడ మీరు వచనం చూసుకోవాలి. క్రియాపదానికి లింగంతో ప్రాబ్లం ఉండదు కనుక, చేంజ్ ఉండదు కనుక మీరు చూసుకోవాల్సింది నంబర్ చూసుకోవాలి, పురుషుని చూసుకోవాలి. చూసుకొని ఉచితమైనటువంటి వెర్బ్ ఫారం ని సంయోజ్య కలిపి జోడించి అగ్రే లిఖంతు రాసుకుంటూ వెళ్ళండి. అంటే ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఇదే మీకు प्रथम पेटिका से कर्तृपद तथा द्वितीय पेटिका से कर्मपद का चयन कर क्री धातु के उचित क्रियापद के साथ मिलाकर अग्र लिखित उदाहरण वाक्यों के अनुसार अन्य वाक्य बनाइए. अग्र लिखित उदाहरण वाक्यों के अनुसार అంటే ముందు చూపించేటువంటి ఉదాహరణ వాక్యం ప్రకారంగా అనుసరించి అన్య వాక్య బనాయే, మిగతా వాక్యాలను తయారు చేయండి అని అర్థం అన్నమాట. అదే సెలెక్ట్ ది సబ్జెక్ట్ ఫ్రమ్ ది ఫస్ట్ బాక్స్, object from the second box and form sentences by adding the proper form of root kri. Kri అనే దానికి క్రీణాతి క్రీణీతః క్రీణంతి, క్రీణాసి క్రీణీతః క్రీణీత, క్రీణామి క్రీణీవః క్రీణీమః. ఇవి మూడు పురుషాల్లో మూడు వచనాల్లో 9 ఫారమ్స్. ఇప్పుడు ఇందులో 1 1 2 2 అలా తీసుకుందాం మనం. అందుకే నంబర్స్ వేసాడు మనకి కన్ఫ్యూజన్ లేకుండా. 1 గృహిణి, ఇంతకీ క్రీణాతి అంటే అర్థం ఏమిటి? బై, పర్చేస్ అని అనమాట, కొనడం. సో గృహిణి పుష్పాణి
ఇక్కడ ఏమి రావాలి మనకి? ఇప్పుడు చెప్పండి, ఎవరో ఒకళ్ళు చెప్పండి, పర్వాలేదు. గృహిణి పుష్పాణి క్రీణాతి క్రీణాతి. ఎగ్జాక్ట్లీ, క్రీణాతి. ఎందుకంటే మీరు ఇది లింగంతో సంబంధం ఉండదు కనుక ప్రథమ పురుష ఏకవచనం గృహిణి పుష్పాణి క్రీణాతి. ఇక్కడ క్రీణాతి అంటే పుష్పాణి క్రీణాతి అంటే అర్థం ఏమిటి? ఈ పుష్పాణి అనేది ఇది ఏ లింగం అండి? ఏ లింగంలో శబ్దం ఇది? జస్ట్ నపుంసకలింగం బహువచనం. కరెక్ట్, నపుంసకలింగం బహువచనం. విభక్తి ద్వితీయ. ద్వితీయ. ఎందుకంటే మీకు పుష్పాణి అనేది ఇందులో మీకు ప్రథమా విభక్తిలోనూ బహువచనం పుష్పాణే ఉంటుంది. ఎందుకంటే బహువచనం ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి ఒకలాగే ఉంటాయి కనుక రెండు విభక్తుల్లోనూ కూడా ప్రథమ ద్వితీయాల్లో బహువచన రూపం నపుంసకలింగంలో పుష్పాణి అనే ఉంటుంది. ఇక్కడ ప్రథమమా ద్వితీయమా విభక్తి అని తెలుసుకోవాలి అంటే గృహిణి పుష్పములను కొంటున్నది అంటాం కదా, ఆ లను అనగానే ద్వితీయ అయిపోయింది. పుష్పాణి అన్నాను అనుకోండి, పుష్పములు, అది ప్రథమా విభక్తిలో బహువచన రూపం అన్నమాట. అలా మనం ఒకవేళ నపుంసకలింగాలు వస్తే ఇక్కడ వచ్చేది ఆబ్జెక్టే అని అర్థం చేసుకోవాలి. పుష్పాణి చూసి పుష్పం పుష్పే పుష్పాణి ఇది ప్రథమా విభక్తి కదా అని అనుమానించకూడదు. ఇప్పుడు మనం అంచేత ఇందులో మనం ఆబ్జెక్ట్ నే తీసుకున్నాం. వాడు అడిగింది ఇందులో సబ్జెక్టు, ఇందులో ఆబ్జెక్టు, క్రీ యొక్క ప్రాపర్ ఫారం, క్రీ అనే ధాతు యొక్క ప్రాపర్ వెర్బల్ ఫామ్ తీసుకొని ఒక వాక్యాన్ని తయారు చేయమన్నాడు. నవ్ యు ఆర్ ప్రిపేరింగ్ సెంటెన్సెస్, యు ఆర్ ఫ్రేమింగ్ సెంటెన్సెస్. గృహిణి పుష్పాణి క్రీణాతి. కరెక్ట్. వస్త్రం వస్త్రం క్రీణంతి. కరెక్ట్, వండర్ఫుల్. భవత్యౌ పాత్రాణి క్రీణీతః. ఎక్సలెంట్. ఏతాః లేఖనీః క్రీణంతి. కరెక్ట్. క్రీణంతి. ఒక్కసారి నాకు దీని మీనింగ్ చెప్పండి. ఏతాః వాళ్ళు లేఖని. ఏతాహ అంటే వాళ్ళు కాదు, ఆహ అంటే వాళ్ళు, ఏతాహ అంటే వీళ్ళు. వీళ్ళు పెన్నుల్ని కొంటున్నారు. కరెక్ట్. వీళ్ళు అంటే ఏ వీళ్ళు, అది ఇంపార్టెంట్. ఏతాహ ఏ వీళ్ళు? వాళ్ళ ఆడవాళ్ళు. లేఖని లేఖని కాదు, ఏతాహ అనేది ఆడవాళ్ళు. ఈ కొనేవాళ్ళు, వీళ్ళు అనేవాళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళు కాదు. ఇదే మగవాళ్ళ గ్రూప్ అయితే మీకు ఏమొస్తుంది? ఏతే వస్తుంది. ఏషః ఏతౌ ఏతే. ఏతే మగవాళ్ళ గ్రూప్ కొంటుంటే ఏతే లేఖనీ క్రీణంతి అని వస్తుంది. ఆడవాళ్ళ గ్రూపు ఏతాహ లేఖనీ క్రీణంతి. అంటే ఒక గుర్తు కోసం, క్లారిటీ కోసం మధ్యలో అప్పుడప్పుడు చెక్కింగ్ అన్నమాట ఇది. ఓకే, తర్వాత అండి. భగిని వేలనీం క్రీణాతి. వండర్ఫుల్. సహ పుస్తకం క్రీణాతి. కరెక్ట్. భవాన్ గ్రంథాన్ క్రీణాతి. అప్పుడు గ్రంథాన్ అంటే అర్థం ఏమిటండి? గ్రంథాలు, పుస్తకములను. మీరు ద్వితీయ విభక్తి చెప్పాలి, అది ఆబ్జెక్ట్. బహువచనం పుస్తకములను కొంటున్నారు. ఏషః కాదంబరీం క్రీణాతి. యువాం యానాని క్రీణీతః. యువాం యానాని క్రీణీతః. తే ఫలం క్రీణీతః. క్రీణీతః. ఎగ్జాక్ట్లీ, యువర్ రైట్. అదే రెండిటిలో సేమ్ వస్తుంది. ఇంకోటి ఏం చెప్పాలి? బహువచనం అయితే ఏం చెప్పాలి? క్రీణంతి. ఇంకా కష్టం. భవంత్యో అంటే అది ద్వివచనం అండి. భవంతౌ అది ద్వివచనం. భవంతౌ శాటికే. భవంతౌ శాటికే క్రీణీతః.
వండర్ఫుల్. ఇప్పుడు భవంతో శాటికే క్రీణీత, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దట్? ఇప్పుడు భవంతోకు 3 ఫార్మ్స్ ఏమిటి? భవాన్, భవాన్, భవంతో, భవంత్యః. భవంతః, భవంతః. ఇది కదా, ఇది పుల్లింగం. అదే లేడీ స్త్రీలింగం అయితే ఎలా వస్తుంది? భవతి, ఆ భవంత్యౌ, భవంత్యః. భవత్యౌ, అక్కడ నా ఉండదు, ఇంకా భవతిలో నా లేదుగా, భవాన్లో నా ఉంది కనుక భవాన్, భవంతో, భవంతః. భవతిలో నా లేదు అంటే భవతి, భవత్యౌ, భవత్యః. శాటికే, శాటికేకి 3 ఫారమ్స్ ఏమిటి? శాటిక అంటే ఆకారాంత స్త్రీలింగ శబ్దం. శాటిక అంటే శారీ, చీర. శాటిక, శాటికే, శాటికాః. శాటికాః. ఇక్కడ మీరిద్దరు అన్నారు కనుక ఇక్కడ శాటికే అంటే 2 చీరలు అని అర్థం అన్నమాట. 2 చీరలు క్రీణీత కొంటున్నారు అని అర్థం అన్నమాట. ఓకేనా? రైట్, నెక్స్ట్ చెప్పు. ఏతౌ, ఏతౌ, ఒక నిమిషం. ఏతౌ ఔషధం, ఏతౌ ఔషధం క్రీణీతః. కరెక్ట్, బాగా చెప్పారు మీరు. ఏతౌ అంటే వీళ్ళిద్దరు మగాళ్ళు. ఏషః, ఏతౌ, ఏతే వీళ్ళిద్దరు మగాళ్ళు. అదే లేడీ అయితే ఏషా, ఏతే, ఏతాహ. ఏతే వచ్చిండేది ఇద్దరు ఆడాలి. సో అదే ఏతే వచ్చిండేది ఇద్దరు ఆడాలి అయితే. సో అది మీరు ఇంకా అర్థం చేసుకుంటూ ఉండండి. సో ఔషధం, ఓకే, బాగుంది. వయం, వయం మంజూషాం క్రీణీమః. ఫ్లవర్స్. భవంతః కంఠహారం క్రీణంతి. భవతి ఆసందం క్రీణతి. క్రీణాతి దీర్ఘం ఉంటుంది. క్రీణాతి, కరెక్ట్. అది ఏకవచనం, బాగానే అది వాడారు. ఆసందం అంటే చైర్. సా కపాటికం క్రీణాతి. కపాటికాం అంటే కపాటికాం ఆకారాంత స్త్రీలింగ శబ్దం అంచేది కపాటికాం ద్వితీయ విభక్తి రూపం. కపాటిక అంటే కప్బోర్డ్ అని అర్థం. సా కపాటికాం క్రీణాతి. సా అంటే ఆమె, కపాటికాం కప్బోర్డుని, క్రీణాతి కొంటుంది అని అర్థం అన్నమాట. ఓకే. త్వం మాలాం క్రీణాసి. కరెక్ట్. అహం దూరదర్శనం క్రీణామి. ఎక్సలెంట్, ఎస్. ఏతే శీతకం క్రీణంతి.